ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్య అంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మిక శాఖపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైల్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. బాలలకు బంగారు బాల్యాన్ని అందించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి అన్నారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మిక శాఖపై అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ విధానమని, కార్మికుల హక్కులు పరిరక్షించాలన్నారు. సంక్లిష్టమైన నిబంధనలతో పరిశ్రమలపై వేధింపులు ఉండకూడదని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీతో ఆడిట్ నిర్వహించాలన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రులను బలోపేతం చేస్తామని, రాష్ట్ర వాటా నిధులు కూడా విడుదల చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం విస్మరించిన 10 లక్షల రూపాయల చంద్రన్న బీమాకు త్వరలో శ్రీకారం చుడతామన్నారు. అమరావతి రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, సిఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైల్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టమని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఫేజ్ 1లో 46 కిలోమీటర్ల మేర 11,400 కోట్ల రూపాయల వ్యయంతోనూ, తరువాత ఫేజ్ 2లో 30 కిలోమీటర్ల మేర 5,734 కోట్ల రూపాయలతో మెట్రో రైలు నిర్మిస్తామన్నారు. అలాగే సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా రాజధాని నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారని మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. సెప్టెంబర్ 1వ తేదీన ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. వివిధ కారణాల వల్ల సామాజిక పింఛన్లు ఆగస్టు 31వ తేదీన అందకపోతే సెప్టెంబర్ 2వ తేదీన అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. పింఛన్ లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి కోరారు. బాలలకు బంగారు బాల్యాన్ని అందించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు నిర్వహించిన బంగారు బాల్యం కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ ఏ. తమీం అన్సారియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బంగారు బాల్యం కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఏఆర్ దామోదర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ బాలలకు కులమతాలకు అతీతంగా బాల్యాన్ని అందించాలన్నారు. అందరికీ చదువుకునే అవకాశాలు కల్పించాలని, ఇది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని మనందరి సమిష్టి కృషితోనే సాధ్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలల హక్కులకు భంగం కలుగుతోందని, పిల్లలందరూ మన పిల్లలుగానే భావించాలన్నారు. ఎక్కడ పిల్లల హక్కులకు భంగం కలిగినా మనందరం వారి రక్షణకు ముందుకు రావాలన్నారు. I am very pleased and encouraged to come here, and I strongly support this new scheme of Golden Childhood, Bangaru Balyam. That is a great scheme. So his schemes and his initiatives, his visionary work is followed by many in the world, and I'm sure that Andhra Pradesh is going to set the models for the betterment of children, but also for unity, justice, peace and equity in the society. తెలుగు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం. జాహ్నవి ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గ్రాంధికంలో ఉన్న తెలుగును వాడుక భాషకు తీసుకువచ్చి రచనలు చేయడం వల్లే భాషా సౌందర్యం ఇనుమడించిందని ఆమె అన్నారు. తెలుగు భాష పునరుజ్జీవమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు. తెలుగు భాష అభివృద్ధి కోసం తమ ప్రభుత్వమే గతంలో కూడా ఎంతో కృషి చేసిందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. రేపు పల్నాడు జిల్లాలో నరసరావుపేట మండలం కాకాని జేఎన్టీయూ క్యాంపస్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అవసరమైన మొక్కలను సిద్ధంగా ఉంచుకోవాలని, అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర సంస్థల్లో ఏకకాలంలో నిర్వహించే వన మహోత్సవానికి సంబంధిత అధికారులు మొక్కలు సరఫరా చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 30వ తేదీన మరింతగా బలపడి ఉత్తరాంధ్ర, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా తీరాల వైపు ప్రయాణిస్తూ పశ్చిమ దిశగా మరో 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని జి. లక్ష్మి వివరిస్తూ, తూర్పు మధ్య బంగాళాఖాతము మరియు పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు అల్పపీడనము మధ్య బంగాళాఖాతము మరియు పరిసర ఉత్తర బంగాళాఖాతంపై ఏర్పడినది. రేపు ఉత్తర కోస్తా, యానము, దక్షిణ కోస్తా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలపై భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోని ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్, క్యాజువల్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని విభాగాధిపతి శ్రీ సాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ న్యూస్ రీడర్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు తెలుగు, ఆంగ్ల భాషల్లో నైపుణ్యం, మంచి స్వరం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే రేడియో, టీవీ జర్నలిజంలో అనుభవం ఉండాలని, తెలుగు టైపింగ్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా క్యాజువల్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ పోస్టుకు రేడియో ప్రొడక్షన్లో ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలని, తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. అలాగే ఆడియో రికార్డింగ్, ఎడిటింగ్లో అనుభవం ఉండాలని సూచించారు. దరఖాస్తులను సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి పోస్టల్ ద్వారా సెప్టెంబర్ 3వ తేదీలోగా పంపించాలని కోరారు. ప్రతిభావంతులైన ప్రతి క్రీడాకారుకి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువత క్రీడారంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ తేటి శివశంకర్ మాట్లాడుతూ క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతిస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకల్ పుణ్కర్ అన్నారు. రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ యాంత్రీకరణ మేళాను ఈరోజు ఆయన నిర్వహించారు. ఈ మేళాలోని యంత్ర పరికరాలను పరిశీలించిన కలెక్టర్ వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు మారుతున్న సాంకేతికతలో భాగంగా వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగాన్ని, వాటిపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి 18 కోట్ల మంది సభ్యులుంటే ఆంధ్రప్రదేశ్లో 35 లక్షల మంది ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడించారు. గుంటూరులో ఈ రోజు జరిగిన పార్టీ కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం కానుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి సభ్యునిగా పేరు నమోదు చేసుకుంటారని, ఆ తరువాత దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుందని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మిక శాఖపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. బాలలకు బంగారు బాల్యాన్ని అందించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి అన్నారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.